జై శ్రీరామ్. ఇది గిరిజన గ్రామం ఓండ్రేక్ల ఈ గ్రామం పేరు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ గ్రామంలో గుడి అనేది లేదు. అయితే ఈ గ్రామం ప్రజలందరూ కూడా మాకు ఆంజనేయ స్వామి గుడి కావాలి అని చెప్పి ఇక్కడ దిమ్మ కట్టుకోవడం కూడా జరిగింది. అలాగే వీటి మీద హనుమంతుడి విగ్రహం ప్రతిష్ఠించాలనుకుంటున్నాం. ఈ గ్రామానికి ఇక్కడ హనుమంతుడి విగ్రహం ప్రతిష్ఠించడానికి హిందూ బంధువులు అందరి సహకారం నాకు కావాలి. అలాగే అన్ని గిరిజన గ్రామాల్లో హనుమాన్ దళ్ అన్ని గ్రామాల్లో కూడా ఏ గ్రామంలో గుడి లేదో గుడి లేని గ్రామంలో మాత్రమే గుడి నిర్మిస్తున్నాం. హనుమాన్ దళ్ ఈ కార్యక్రమాలు చేస్తుంది. హిందూ బంధువులందరూ సహకరించాలి. అలాగే మీరు సహకరించలేని ఎడల ఈ వీడియో ఎవరికి చేరితే బాగుంటుందో వాళ్ళకి చేర్చండి. చుట్టూ చూడండి, కనీసం ఇక్కడ వీళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ ఎటువంటి ఏ హాస్పిటల్ కానీ విద్య కానీ ఏవి అందుబాటులో ఉండవు. కనీసం రోడ్డు మార్గం కూడా లేని ఏరియా. కొన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామాలకి పాస్టర్లు వస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పాస్టర్లు? అది వింటున్నారు కదండి. గత 20 ఏళ్ళుగా పాస్టర్లు, ఇంకా అంతకు ముందు నుంచి వీరు చిన్న వయసు నుంచే పాస్టర్లు వీళ్ళు మతం మార్చడానికి వస్తున్నారు. ఇక్కడ గొప్ప శుభవార్త ఏంటంటే పాస్టర్లు 20 ఏళ్ళుగా వచ్చినా ఎన్ని చెప్పినా ఒకరు కూడా మతం మారలా, విదేశీ మతంలోకి అందరూ హిందువులుగానే ఉంటున్నారు. ఇలా ఉంటున్నారు. గుడి లేకపోయినా గోపురం లేకపోయినా సరే వీళ్ళు హిందువులుగా కొనసాగుతున్నారు. చెట్టునో పొట్టునో ప్రకృతిని పూజించుకుంటూ హిందువులుగా కొనసాగుతున్నారు. వీళ్ళకి గుడి అవసరం, మనం గుడి నిర్మించుకుందాం. రెండోది, ఇంతమంది ఇలా జీవిస్తున్నారు. వీళ్ళని హిందువులుగా జీవిస్తున్నారు, ప్రకృతిని పూజించుకుంటున్నారు. కొంతమంది అన్ని తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు రైస్ ప్యాకెట్ కో బిర్యానీ ప్యాకెట్ కో మతం మారిపోయిన వాళ్ళు వీళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. త్వరలోనే ఇక్కడ హనుమంతుడి విగ్రహం ప్రతిష్ఠిస్తాం. ప్రతిష్ఠించాక నెక్స్ట్ మీకు ఏం జరిగిందని తెలియజేస్తాం. హిందూ బంధువులందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి. భారత్ మాతాకి.